విజయనగరం సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా శుక్రవారం నాడు జరిగిన విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వర్సెస్ వైసీపీ జెడ్పీ చైర్మన్లా కొనసాగాయి. గత వైసీపీ వైఫల్య పాలనలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై ఎన్డీఏకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారులు నిలదీశారు. సాగు, త్రాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, జైకా నిధులు, విద్య, వైద్యం, పెన్షన్లు, కరువు మండలాల గుర్తింపు, వైసీపీ హయాంలో దోపిడీ, దౌర్జన్యాలపై వీరంతా జడ్పీ సమావేశంలో ప్రస్తావించారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే నాగమాధవి మాట్లాడుతూ, తోటపల్లి రిజర్వాయర్ ద్వారా నెల్లిమర్ల రైతాంగాన్ని ఒక్క చుక్క నీరు రావడం లేదని, సముద్ర ప్రాంతం కావడంతో వర్షాలు కూడా పడకపోవడం జరుగుతోందని, ఇరిగేషన్ మీద దృష్టి సారించి ఖరీఫ్, రబీకి సాగునీరు అందించుకుంటే ఇబ్బందులు తప్పవన్నారు. చంపావతి నదిలో ఇసుకను యథేచ్ఛగా తవ్వేయడంతో చంపావతిని చంపేశారని విమర్శించారు. వైసీపీ పాలన నిర్లక్ష్యం వల్ల ఆ భారం ఎన్డీఏ ప్రభుత్వంపై పడుతోందన్నారు. పంట చేతికి వచ్చే సమయానికి తుఫాన్ రావడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. రైతులు డబ్బులు తిని బతకాలా అని మాధవి ప్రశ్నించారు. చెరువులో 59% మాత్రమే నీరు ఉందని అధికారులు చెప్పడం సిగ్గుచేటని, చెరువులను గత పాలకులు రియల్ ఎస్టేట్లుగా మార్చేశారని ఆరోపించారు. ఆంధ్ర, పెద్దగడ్డ వంటి గడ్డ వెంగళరాయి సాగర్ ప్రాజెక్టులకు వచ్చిన జైకా నిధులపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆరా తీశారు. గత వైసీపీ పాలనలో బిల్లులు ఇవ్వకపోవడంతోనే ప్రాజెక్టులు మరుగున పడ్డాయని మంత్రి అన్నారు. పంటలు బాగా పండాయని ఒక్క కరువు మండలం కూడా లేదని ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సంధ్యారాణి, కరోనా వంటి సమయంలో కరువు మండలాలను గుర్తించని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షలకు పైగా పెన్షన్లు అందిస్తున్నా ఇంకా అర్హులకు అవి చేరకపోవడం సరికాదన్నారు. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నా కూడా అనర్హులకు పెన్షన్ ఇచ్చారని, వాటిని సరిచేయాలంటూ ఆమె ఆదేశించారు. పార్టీలకు అతీతంగా పెన్షన్లు ఇవ్వాలన్నదే తమ ధ్యేయమని మంత్రి సంధ్యారాణి తెలియజేశారు. విజయనగరం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ, చంద్రబాబు మూడోసారి సీఎం అయినప్పుడే చంపావతి నది ఇంటర్ లాకింగ్ కోసం నిధులు మంజూరు చేశారని, ఆ పనులను ఎందుకు ఆపారో చెప్పాలని నిలదీశారు. పార్వతీపురం ఎమ్మెల్యే మాట్లాడుతూ, జంజావతిని ఒడిశా సరిహద్దు సమస్య పేరుతో పనులను నిలుపుదల చేశారన్నారు. అప్పటి వైసీపీ పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర ఆక్రమణలు చేశారని ఆరోపించారు. కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వర్ మాట్లాడుతూ, హిల్ టాప్ ఏరియాల రైతులు ప్రభుత్వం అందించే విత్తనాలు, ఎరువులు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రస్తావించారు. ఇటువంటి వారి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టి వాటిని వారికి చేరువ చేయాలని కోరారు. ఈ సందర్భంగా మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పలు అంశాలపై అధికారుల నుండి సమాచారాన్ని రాబట్టారు. ఈ సమావేశంలో విజయనగరం, పార్వతీపురం జిల్లాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, డిప్యూటీ సీఈఓ కె రాజ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే గౌరవ మంత్రివర్యులు కొండపల్లి మంత్రి గారు నమస్తే. జిల్లా కలెక్టర్ పార్వతీపురం శ్యామప్రసాద్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే అరకు పార్లమెంట్ సభ్యులు బొమ్మ తమ్మజరావు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయనగరం అప్పలనాయుడు
సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా గౌరవ అధ్యక్షుడు రెడీగా హెడ్ క్వార్టర్స్ లో ఉన్నా అది మన నెల్లివాడ కూడా ఉంటుంది సార్, సాలూరులో రెండు కూడా ఉన్నాయి సార్. ఏపీసీ వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉంటాయి. యాదవ్ మనం రిక్వైర్ కొద్దిగా చెప్పి మీ అందరూ కూడా చేసి ఈ రైతాంగానికి ఎప్పుడు కూడా ఈ వ్యవసాయ ఆధారిత ప్రాంతం జిల్లా రైతాంగం ఆధారపడింది కాబట్టి దాని ద్వారా సుమారు 325 క్యూసెక్స్ తీసుకొచ్చి సుమారు 24,000 ఏకర్స్ ఆయకట్టు ఇవ్వడం కోసం చెప్పి. కాబట్టి మేము లాస్ట్ మైల్లో ఉన్నాం. నెల్లిమల్ల నియోజకవర్గం లాస్ట్ కిలోమీటర్లో మాకు అసలు వాటరే రావట్లేదు. తోటపల్లి కాలువ అయితే చుక్క నీరు రావట్లేదు మాకు. ప్రాజెక్టులకు కూడా మనం జంగల్ క్లియరెన్స్ అని షిల్ట్ క్లియరెన్స్ అని మొత్తం కాలువలు క్లియర్ చేసుకొని వెళ్ళాలి. వెళితేనే టైలర్ దాకా వాటర్ వెళ్తుంది. ఆ క్లియరెన్స్ కూడా కొన్ని చేయకపోవడం వల్ల మనకు గత కొన్ని ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేద్దాం. అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం. ఎందుకంటే జిల్లాలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్య కూడా మనం ఏ రకంగా పరిష్కరించుకోవాలి, ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి అనే ఆలోచన వరకు మనం చేయాల్సిన అవసరం ఉంది. 7 నుంచి 20 కిలోమీటర్లకి మీ దగ్గర డబ్బులు లేవు, మీ జేఈ గారు వచ్చారు, ఈ గారు వచ్చారు, సొంత నిధులతో ఇప్పుడైతే స్ప్లిటింగ్ చేస్తాం, జంగల్ చేపిస్తున్నాం. ఎందుకంటే అక్కడ రైతులు ముఖ్యం. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు రైతుని ఆదుకోవాల్సిన అవసరం వచ్చింది. గత 5 సంవత్సరాల్లో రైతు పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియదు. ఇలాగే వదిలేస్తే భారతదేశంలో రైతు అనేవాడు ఒక ఎండీసెస్ స్పీసీస్ అయిపోతారు. అంతరించిపోతున్న వ్యవస్థలో రైతు వ్యవస్థ కూడా పుష్కలంగా ఇక్కడ పొలం దగ్గర ఉన్నాయంటే రైతులు అక్కడికి వెళ్ళి తీసుకొని సకాలంలో వాటికి వినియోగించుకుంటారు. కాబట్టి మీరు దాని గురించి మాత్రం కొద్దిగా చూడాలి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒక వరే కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి సీజన్ ఏదైతే ఉందో అంటే కందులైనా ఇలాంటివి కూడా రైతులకు కొద్దిగా అందిస్తే బాగుంటుందని చెప్పి అది క్వాలిటీ ప్రాజెక్టు, ద లెవెల్ ఆఫ్ క్వాలిటీ, అది ఏం క్వాలిటీ టెస్ట్స్ మీరు కండక్ట్ చేశారు దాని మీద, ఇంకా అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు రిపోర్ట్ ఇస్తే బాగుంటుంది. శాసనసభలో అడుగుతున్న సంఖ్యని మీరు క్లారిటీకి ఇవ్వాల్సింది ఏంటంటే అవన్నీ కూడా 2020లో సార్